గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా కాలేజీ చదువులు, మెడికల్ కాలేజీలో చదువులు అనే శీర్షికలో 40వ భాగాన్ని ఇవాళ చెప్పుకోబోతున్నాం. ఇదేంటంటే మా డిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతిక్ మెడిసిన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో జరిగిన కొన్ని సన్నివేశాలు. మాకు సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉండేవి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉండేవి కాదు, అంటే డిటైన్మెంట్ ఉండేది కాదు. సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే మాత్రం డిటైన్ చేసేవాళ్ళు. ఫెయిల్ చేసి వాళ్ళని రిఫర్డ్ బ్యాచ్ కింద మళ్ళీ అక్టోబర్ టు అక్టోబర్ చదివించేవారు అనమాట. మళ్ళీ వాళ్ళు అక్టోబర్ టు అక్టోబర్ చదివి పాస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోకి ప్రమోషన్, లేకపోతే అలాగే ఉంటారనమాట. అది మాకు వింతగా అనిపించింది. అది వరకు మన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీల్లో కానీ అట్లాంటి సదుపాయాలు లేవు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో కూడా అదివరకులాగా మన ఇంటర్మీడియట్ డిగ్రీస్లో మేము చదివినప్పుడు 35%కి పాస్లా కాకుండా ఇక్కడ 45%కి పాస్. 45% అయితేనే పాస్. తర్వాత ఈ డిహెచ్ఎంఎస్ కాస్త బిహెచ్ఎంఎస్ అయిపోయిన తర్వాత 50%కి పాస్ మార్క్ కింద మారిందనుకోండి, తర్వాత అది వేరే విషయం. మేము చదివినప్పుడు మాత్రం అది 45%కే పాస్. అలాగా ఉంటున్న క్రమంలో ఎనాటమీ 2 పేపర్లు ఉండేవి, అలాగే ఫిజియాలజీ 2 పేపర్లు ప్రీ క్లినికల్స్, అలాగే ఆర్గనాన్ మెటీరియల్ మెడికా 2 పేపర్లు ఉండేవి. ఒక్కొక్క పేపర్కి 100 మార్క్స్. ఇవి కాకుండా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ ఈ ఆర్గనాన్ అండ్ మెటీరియల్ మెడికాలో కూడా ఓరల్ ఎగ్జామ్స్ కూడా ఉండేవి. అది కూడా మాకు ప్రత్యేకంగా అనిపించింది. అది వరకు ఓరల్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అనేది అలవాట్లేదు. అంటే బాటనీ జువాలజీల్లో ప్రాక్టికల్స్ చేసిన ప్రాక్టికల్స్కి మార్క్స్ వేసేసేవారు. ఇక్కడ ప్రాక్టికల్స్ చేసి దానికి మళ్ళీ ఓరల్ ఎగ్జామినేషన్ అంటే రెండింటికి కూడా 50 మార్కులు ఉండేవి. అలాగా మేము రాసాము. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసేసేవారు. త్వరగా అయిపోయేది 4 రోజులు. ఆ తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాక్టికల్స్ అండ్ ఓరల్స్. ఈ ఇంటర్నల్ ఎగ్జామినర్ ఒకళ్ళు, అంటే మాకు రెగ్యులర్గా వచ్చే లెక్చరర్, తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ కూడా ఉండేవారు. వాళ్ళు విచిత్రమైన క్వశ్చన్లు వాళ్ళకి తోచినవన్నీ వేస్తూ ఉండేవారు. కానీ వీళ్ళున్నంత మటుకు అందరినీ సాఫీగా పంపించడానికి తేలిగ్గానే ఉండే క్వశ్చన్సే ఉండేవి ఎక్కువగా ఓరల్స్లో. ఈ పేపర్స్లో కొంతమంది ఎక్కువ ఫిలప్ చేసేయడానికి ఏం చేస్తూ ఉండేవారు నేను గమనించాను. వాళ్ళు కూడా చెప్పారు మాకు. అలా ఈ రాసిన క్వశ్చన్స్నే మళ్ళా రాసేవారు. రాస్తే అవి 6 పేజెస్ కాస్త 12 పేజెస్ ఉండేంత దట్టంగా ఉండేవన్నమాట. అవి లెక్చరర్స్ గమనించేవారు, వాల్యుయేషన్ చేసేవాళ్ళు, అందులో అనుమానం లేదు. అలాగా జరుగుతూ ఉండేది. ఎనాటమీ ఓరల్స్లో మాకు చాలా ఒక వింత సంఘటన జరిగింది. మాకు బొబ్బిలి నుంచి వచ్చేవాడు ఒకతను, నాగరాజు అని చెప్పి, అతను స్క్వింట్ నాగరాజు అనేవాడు. అతను ఈ స్పెసిమెన్స్ని చూపించి ఇంటర్నల్ ఎగ్జామినర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అడిగేవారు. ఇది హార్ట్, ఇది లేకపోతే లంగ్స్, ఇది లివరు, ఇది కిడ్నీస్ అని ఐడెంటిఫై చేయాలి, ఇది బ్రెయిన్ అని అవన్నీ స్పెసిమెన్స్ని ఐడెంటిఫై చేయాలి. వాడు ఏం చేశాడు, లంగ్స్ని చూపించేటప్పటికి సైంటిఫిక్ నేమ్ పల్మోన్స్ అని చెప్పాడు. కిడ్నీస్ని చూపించేటప్పటికి రీన్స్ అని చెప్పాడు. దాంతో పీకేఎం గారు, పాలడ కృష్ణమూర్తి గారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గారు, ఆయన ఒక్కసారిగా కుర్చీలోంచి ఇలాగా అదిరిపోయినట్టుగా నటించారు. ఆయన ఏంటయ్యా ఏం చెప్తున్నావు నువ్వు, మామూలుగా చెప్పలేవా అది ఇది అన్నారు. నేను అలాగే చదువుకున్నానండి, అలాగే చెప్తాను అన్నాడు. అదే అతను ఇంకొంచెం 4-5 క్వశ్చన్స్ ఎక్కువ వేసి ఏడిపించి తర్వాత ఎలాగోలా అందరినీ పాస్ చేశారు. అలాగే మెటీరియల్ మెడికా, అలాగే ఆర్గనాను, ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చాలా కోలాహలంగా జరిగినాయి. అయిపోయిన తర్వాత మా సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది. మేము ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏలూరులో మా చిన్న తమ్ముడు ఉన్నాడని చెప్పారు కదా, కిషోరు. అతనికి 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా ఇది తలనీలాలు సమర్పించాలని ద్వారకా తిరుమల అది వెళ్ళి వచ్చేసిన వెంటనే మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం. ఈసారి మా నాన్నగారు రాకుండా నన్నే తీసుకెళ్ళమని చెప్పారు. మా అమ్మగారిని, 2 సిస్టర్స్ని, వీళ్ళందరినీ ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళటం నాకు అదే ఫస్ట్ టైం హైదరాబాద్.
నేను అంతటి నేనే ఎదురుకు వెళ్ళాను, కానీ ఇగో వీళ్ళని తీసుకుని నా అంతటి నేను కూడా వెళ్ళలే. మా తాతగారు ఎవరో నన్ను ఎస్కార్ట్ చేస్తే వాళ్ళు, నేను ఇప్పుడు వీళ్ళని ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళటం నాకు విశేషంగా అనిపించింది. ఇగో బస్సులో 3 సీట్లు ఉండేది టికెట్ కొని ఆ 3 సీట్లలోనే మేము కూర్చున్నాం. మా అమ్మగారి ఒళ్ళో మా తమ్ముడు కూర్చున్నాడు, శ్రీరామణం చేయించి. మా సిస్టర్స్ మధ్యలో కూర్చున్నారు, నేను ఇతలు కూర్చున్నాను. పైన ఎవడో ఒకడు పెట్టే లగేజ్లో కొంచెం పెద్దది పెట్టాడు. నాకు డౌట్గానే ఉంది, అది ఎప్పుడో పడిపోతుందేమో అని చెప్పి. ఎక్కడో ఇలా టర్నింగ్ తిరిగేప్పుడో కుదుపులు పడేటప్పుడు ఒక్కసారిగా అది జారిపోయింది. గబుక్కు నేను అలర్ట్గా ఉన్నాను కాబట్టి దాన్ని క్యాచ్ చేశాను, కింద పడకుండా పట్టుకున్నాను. లేకపోతే మా తమ్ముడు నెత్తి మీద గుండు మీద పడేది, పగిలేది. ఇప్పుడు చాలా గోల అయిపోయేది. అప్పుడు ఆ లగేజ్ పెట్టిన వాడిని ఎవడో కేకలేసి అది పక్కన పెట్టుకోమని చెప్పి చేసామన్నమాట. అలాగా హైదరాబాద్లో మేము మళ్ళీ ఈసారి 15-20 డేస్ మళ్ళీ స్పెండ్ చేసాం. చేసినప్పుడు మా సిస్టర్స్ ఇద్దరిని కూడా నేను ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాను వాళ్ళని చార్మినార్ దగ్గరికి అండ్ మ్యూజియం దీనికి తీసుకెళ్ళాను మేడం. మ్యూజియంకి తీసుకెళ్ళడానికి నేనే వాళ్ళని ఎస్కార్ట్ చేసి ఇక్కడి నుంచి కోటి దాకా బస్సు ఎక్కించాను. అంటే అబ్దుల్గంజ్ దాకా బస్సు దొరకలేదు, కోటి దాకా అది. అక్కడి నుంచి ఎంతసేపటికి కూడా అబ్దుల్గంజ్కి కానీ చార్మినార్కి కానీ బస్సు రావట్లేదు. దాంతో వాళ్ళని నెమ్మదిగా నడిపించుకుంటూ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి అలాగ నడిపించుకుంటూ బస్ స్టాండు అలాగ పూర్తిగా అక్కడ దాకా నడిపించాను. ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్స్ లైబ్రరీ అవన్నీ దాటి అఫ్జల్గంజి, ఆ తర్వాత ఈ సాలార్జంగ్ మ్యూజియం కొత్తగా కట్టిన దగ్గరికి. చాలా నేను బాధపడ్డాను. తర్వాత వాళ్ళని చిన్నవాళ్ళని పాపం 12-6 ఇయర్స్ ఉన్న వాళ్ళని అలా నడిపించానే ఆ రోజున నేను చాలా బాధపడతాను నేను తర్వాత కూడా. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఆటోలు అవి దొరికినాయి. చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ పైదాకా ఎక్కడానికి సదుపాయం లేదు. ఓ 4వ అంతస్తు దాకా ఎక్కి అవన్నీ చూపించేసేసి మళ్ళా బస్సు ఎక్కేసేసి వెనక్కి తీసుకొచ్చారు. కానీ ఈసారి మా తాతగారు ఇదివరకు వేసినట్టుగా మ్యూజియంస్ కానీ వాటన్నిటికీ ట్రిప్స్ వేయలేదు. ఆ తర్వాత మేము మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసాము. తిరిగి వచ్చేసేసిన తర్వాత మా కాలేజీ స్టడీస్కి మళ్ళీ 3rd ఇయర్లోకి మళ్ళీ చేరడానికి ఉద్యుక్తులమైనాము. 3rd ఇయర్లోకి వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ కొంత రిజల్ట్స్ చూసుకునేటప్పటికి కొంతమంది డిటైన్ అయిపోయినారు. మొత్తం 50 మంది ఉన్న గ్రూపులో 3 అయితే మానేయటమో లేకపోతే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవటమో జరిగింది. 3. మిగతా వాళ్ళు 47 మందిలో 15 మంది తప్పారు ఎగ్జామినేషన్. 32 మంది మాత్రం పాస్ అయ్యి మేము 3rd ఇయర్లోకి ఎంటర్ అయినాం. ఈ 15 మంది రిఫర్డ్ బ్యాచ్ కింద వెనకాల ఉండిపోయినారు అన్నమాట. వీళ్ళందరితో కూడా నాకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అందరూ మేము సరదాగా అన్నీ కలివిడిగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. రిజల్ట్స్ వచ్చిన రోజుని కరెక్ట్గా నేను ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ ఎదుర్కొంటానే ఉన్నాను. రిజల్ట్స్ చూసుకున్నాను, పాస్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు 3rd ఇయర్కి వెళ్ళడానికి ఏ క్లాస్లోకి వెళ్ళాలో తెలియదు. నేను అక్కడే ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ ఎదుర్కొండా బల్ల ఉంటే అక్కడ నుంచున్నాను. ఈ లోపుగా దేవదాస్ రెడ్డి వచ్చి అతనే నెంబరు చూసుకుని అతను కూడా పాస్ అయినానని చెప్పి, ఇగో నువ్వు కూడా పాస్ అయినావా అన్నాడు. అలాగే నేను పాస్ అయినాను. పద ఇప్పుడు క్లినికల్ సబ్జెక్ట్స్ కదా, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళదాం పద అన్నాడు. అలాగా అంతకుముందు మేము ఇంచుమించు ఒక సంవత్సరం దాకా మాట్లాడుకొని వాళ్ళం. అప్పటి నుంచి బాగా కలిసి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయినాం. ప్రతిదానికి కూడా ఏదో ఒకటి సంప్రదించుకోవడం, ఎక్కడికన్నా వెళ్ళడం, ఎక్కడికన్నా సినిమాలకు వెళ్ళాలన్నా, షికారుకి వెళ్ళాలన్నా చాలా సరదాగా. ఇలాగా మా 3rd ఇయర్లోకి ఎంటర్ అయిన సన్నివేశం జరిగింది. ఆ తర్వాత మా క్లినికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. ఇంత మటుకు నేను చెప్పిన దాన్ని మీకు ఎలాగా ఉంది ఏమిటనేది నాకు మీ లైక్స్, కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.